అనంతపురం సిటీలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు మైనార్టీలను రెచ్చగొడుతున్నారని దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 17, 18వ డివిజన్లో దగ్గుపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు జనంలో బాగా నాటుకుపోయాయని దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్నారు. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందని, ముఖ్యంగా పింఛన్ల పెంపు విషయంలో వృద్ధులంతా టీడీపీ వైపు ఉన్నారని చెప్పారు. 13వ తేదీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి నగరంలో అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఖచ్చితంగా ప్రజాస్పందన చూస్తుంటే భారీ విజయం ఖాయమని దగ్గుపాటి వెంకటప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మణికంఠ బాబు రాముల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఊపును చూసి మేము గెలిచిపోతున్నాం. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం 170 సీట్లకు 170 సీట్లు గెలవబోతున్నాం. అలాగే అన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం. ముఖ్యంగా మొన్నటి రోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోను కంటిన్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ మేము 4,000 రూపాయలని మా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3,500 ఇస్తామంటున్నారు. అది కానీ 2 విడతలుగా 250 పెంచుతామంటున్నారు. ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే అవ్వాతాతలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సూపర్ 6 పథకాలు నాటుకొని వెళ్ళిపోయినాయి. బ్రహ్మాండంగా లేడీస్కి అయితే మేము ఎక్కడికైనా బస్సులో వెళ్ళిపోవచ్చు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు మాకు. అలాగే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి అవ్వాతాతలు బ్రహ్మాండంగా చెప్పుకొని మేము వెళ్ళి అడక్కని వాళ్ళే చెప్తున్నారు, బాబు ఓటు ఎప్పుడు, ఎన్నో తేదీ ఓటు 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు.